దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 34వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం అండి. 34వ కీర్తన మొదటి చరణము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఏదైనా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు కానీ, మనం ధ్యానం చేసుకున్నప్పుడు కానీ, లేదా ఎవరైనా చెప్తున్నప్పుడు విన్నప్పుడు కానీ ఖచ్చితంగా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. కొన్ని సందర్భాల్లో తెలుసుకోకుండానే ఆ మాటల యొక్క అర్థాన్ని మన జీవితానికి అన్వయించుకొని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో వాటి యొక్క వివరణలు మనం సరిగ్గా తెలుసుకున్నప్పుడు మాత్రం వాటిని మనం ధ్యానించే విధానం, వాటి గురించి మనం మేలు పొందే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఈ కీర్తన రాయడానికి గల బలమైన కారణం మనం పైన చూస్తాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. తోలివేయబడిన తర్వాతట ఆయన నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. ఆయన యొక్క స్థితిని మనం గమనించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన దేవుని సన్నుతించాడు, అదే దేవుని స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి కీర్తించాడు తన నోరారా అనేటువంటి విషయాల్ని మనం ఈ కీర్తనలోంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని స్తుతించాడు, ఆరాధించాడు, కీర్తించాడు అనేటువంటి మాటలు. అందుకు సహాయకరంగా ఇదే కీర్తన 6వ చరణం అండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను. దావీదు తనని తాను ఈ రీతిగా పోల్చుకొని మాట్లాడుతున్నాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెనట. అసలు ఆయన యొక్క స్థితి కనుక మనం సరిగ్గా ఆలోచన చేస్తే, రాజు కావలసినటువంటి వాడు, ఒక రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి వాడు, అలాంటి వాడు ఒక రాజు తెద తరంబడిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెనంటున్నాడు. ఆయన అనొచ్చు, దేవా నీవు నన్ను అభిషేకించావు నీ దాసుల ద్వారా, నీవు నన్ను ఆశీర్వదించావు, అత్యంత సాధారణమైన స్థితిలో ఉన్నటువంటి వాడిని, గొర్రెలు కాసుకునేటువంటి వాడిని, మేకలు మేపుకునేటువంటి వాడిని, పశువుల్ని కాసుకునేటువంటి వాడిని, అలాంటి వాడిని నన్ను ఒక రాజు స్థానానికి నువ్వు తీసుకొని వెళ్ళావు, నేను ఒక రాజు కావాల్సినటువంటి వాడిని, నాకేంటి ఈ శ్రమలు, నాకేంటి ఈ ఇబ్బందులు, అసలు రాజుకి ఇలాంటి శ్రమలు వస్తాయా, అసలు రాజుని ఎవరైనా తరుముతారా, పరాయి దేశం వాళ్ళు ఎవరైనా తరుముతారేమో కానీ సొంత వాళ్ళు నన్ను తరుముతారా, ఇలాంటి ఎన్నో మాటలు దేవుని దగ్గర మాట్లాడచ్చు. కానీ ఒక్క మాట కూడా దేని గురించి ఆయన మాట్లాడకుండా, ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి మాట, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించనట. అయితే నాకు అర్థమైన విషయం, దీనుడుగా ఉండి మొరపెడితేనే ఆయన ఆలకిస్తే, దీనుడుగా ఉండి ఆరాధిస్తే ఆయన ఇంకెంతగా ఆలకిస్తాడో అని అనిపించింది. ఆయన మనం మొదటి నుంచి మన మాటలు జ్ఞాపకం చేస్తే, సౌలు నన్ను తరుముతున్నాడు, అబీమెలెకు రాజు నన్ను తరుముతున్నాడు, నా ప్రాణానికి అది ఉంది, రాజుగా నిలబెడతానన్నావు, నాకేంటి ప్రభువా అనేటువంటి మాట, ఒక్క మాట కూడా మనకి ఈ కీర్తనలో ఇప్పటి వరకు మనం చదువుకున్న వచనాలు ఏదీ కనపడదు. ఆయన అప్పటికీ అంటున్నటువంటి మాట, దేవుని దూషించకుండా ఈ దీనుడు మొరపెడుతున్నాడు అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అతని శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించినట. ఒకసారి ఆ మాటను మనం చూస్తే, అసలు రాజుగా ఉండాల్సినటువంటి వాడు ఎలా ఉన్నాడని మన మాట చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం అండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతువాడైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గురించి నీవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయిచు ఉమ్మి తన గడ్డం మీదకి కారణిచ్చుచూ ఉండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను.
కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువానితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయువానికి చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. దావీదు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. సౌలునకు భయపడిపోయి తన సొంత ప్రాంతంలోంచి, సొంత స్థలములోంచి, తన తల్లిదండ్రుల నుంచి, తన రక్త సంబంధికుల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వేరే ప్రాంతానికి పారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. అలా పారిపోయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వారు దావీదును గుర్తుపట్టి, ఇతను మన దేశానికి సంబంధించిన పక్కనున్న దేశంలో ఉన్నటువంటి వారిని చంపేశాడు, ఇప్పుడు నిన్ను కూడా చంపడానికి వచ్చాడని చెప్పినప్పుడు ఆ రాజు కూడా భయం వేసిందంట. వెంటనే రాజు పిలిపించినప్పుడు ఆ రాజు కూడా దావీదు భయపడ్డాడు. అలాంటి స్థితిలోకి దావీదు వెళ్ళాడు అంటే ఎంత ఆశ్చర్యం ఉంది చూడండి. ఆయన అనొచ్చు, ఆయన బలం ఉపయోగించి అప్పటికప్పుడు రాజును చంపగలిగే పరిస్థితుల్లో ఉన్నా కూడా, కానీ ఆయన అక్కడ అలా చేయలే. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత రాసిన కీర్తన ఇది. ఇన్ని శ్రమలు నా మీద ఉన్నాయి ప్రభా, నా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన్ని దేవుని స్తుతిస్తున్నాడట. ఆ మొదటి వచనం మనం చూస్తాం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను. ఒక్కసారి ఆలోచించండి, మన మీదకి ఏదైనా ప్రమాదం కానీ, మనకి ఏదైనా ఇబ్బంది కానీ, ఇరుకు కానీ, శ్రమ కానీ, శోధన కానీ, వేదన కానీ ఏదైనా కలిగినప్పుడు హృదయమారా నోరారా దేవుని స్తుతించగలమా? సంతోషంగా స్తుతించగలమా? మనకు అనారోగ్యం వస్తేనో, లేకపోతే మనకున్న లేమిని బట్టో, ఇతరులకు ఉండి మనకు లేనిది ఇతరులకు ఉండినప్పుడు దేన్ని బట్టి మనం బాధపడవచ్చు, కానీ వాటన్నిటిని బట్టి మనం బాధపడినా కానీ ఏ రోజైనా ఇలాంటి స్థితిలోకి కూడా మనం వెళ్ళగలిగామా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు నుంచి మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట. అలాంటి పరిస్థితుల్లో కూడా రాజు అనే పదం ఆయన అనలేదు, ఆయన తగ్గించుకొని నేను దీనుడిని అంటున్నాడు. ఇక మనకు మనం ఏం పేర్లు పెట్టుకోవాలో. రాజు అంత గొప్పవాడే, దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడిని, తనను తాను దీనుడు అని ఆయన చెప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అంగీకారంతో దేవుని కూడా అనుమతించాడు దీనుడు అని పలకడానికి, ఆ మాట రాయించడానికి. మరి మన గురించి ఎవరి దాకా అవసరం లేదు, మన కుటుంబ సభ్యులు మన గురించి ఏం చెప్తారు? దీనులు లేకపోతే దీనురాలు అని మన గురించి చెప్పగలుగుతారా? లేకపోతే గర్విష్ఠులు అనగలరా? లేకపోతే ఎవరికి అర్థమైన దాన్ని బట్టి వారు మనం స్తుతిస్తుంటే, మనం ఆరాధిస్తుంటే, మనం దేవుణ్ణి నోరారా కీర్తిస్తుంటే, మనం దేవుని మందిరానికి వస్తుంటే, దేవుని పనిలో ఉంటే మన గురించి ఇవ్వగలిగే సాక్ష్యం అది దేవుని, ఆయన యొక్క స్థానము, ఆయన యొక్క స్థితి, ఆయన ఎరిగి చేస్తున్నటువంటి ఆరాధన. ఆయనే అలా ఉంటే, ప్రాణరక్షణ అలా ఉంటే, మన ఆత్మలను సైతం కాపాడిన దేవాది దేవుణ్ణి మనం ఇంకెంత స్తుతించాలో, ఇంకెంతగా ఆరాధించాలో. ఆయన కొరకు యేసుప్రభు శిలువ రక్తం కార్చినట్టు మనకు లేదు, కానీ మన కొరకైతే, మన పాపం కొరకైతే ఆయన శిలువ మరణాన్ని పొందినట్టు మనకు కనపడదు. తెలిసి ఎవరండి తిట్లు తినడానికి ఇష్టపడేటువంటి వారు? ఇక్కడున్న మనందరంలో, తల్లిదండ్రులుగా ఉన్న మనందరం కూడా ఒకసారి ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, మన తోటి వారి, ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నారు, స్కూల్స్లో కాలేజీల్లో ఉంటున్నారు, వేరే పిల్లలు చేసిన తప్పులకి నా బిడ్డను శిక్షించండి అని చెప్పగలిగే తల్లిదండ్రులను ఎవరున్నాం ఇక్కడ? పలానా వాళ్ళు తప్పు చేశారు, పలానా వాళ్ళు అబద్ధం చెప్పారు, పలానా వాళ్ళు ఏదైనా చేశారు, వాళ్ళకి బదులు నా బిడ్డను శిక్షించండి అని అంటే ఏ తల్లిదండ్రులు చెప్పలేము అంత ధైర్యంగా. కానీ ఆ దేవాది దేవుడైతే మన కొరకు, మన పాపం కొరకు, మనల్ని పాపం నుంచి విడిపించడం కొరకు, మనం అసలు పాపమే చేయలేదన్నట్లుగా మనల్ని చూసి ఆయన కుమారుడి మీదకి ఆ పాపాన్ని మొత్తం వేసేసాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు, ఆయన అంతగా మనల్ని రక్షించాడు. ఆయన అంత గొప్ప దేవాది దేవుణ్ణి ఎలా మనం స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఎంత తగ్గించుకొని ఆరాధించాలి. కొద్దిమందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకున్న గొప్పతనాలను బట్టి, ఆస్తిపాస్తులు, అందచందాలు, రకరకాల వాటిని బట్టి, పలుకుబడిని బట్టి వాళ్ళు ఎంతగా అతిశయిస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఆ రోజుల్లో చూస్తే దావీదు దగ్గర ఉన్నటువంటి ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు కానీ, ఆయనకున్నటువంటి ధనధాన్యాదాలు కానీ, ఏదైనా కానీ అంతకన్నా ఆస్తిపరుడు ఎవరు లేరంట. అలాంటి వాడు దీనుడు అనే పదం పలుకుతున్నాడంటే మనం అంత ఆఫ్టర్ ఆల్. ఆయన దేశానికి రాజు, లక్షల మందికి రాజు. ఇంకా చెప్పాలంటే లక్షల మందికి, కొన్ని ప్రాంతాలకి, కొన్ని దేశాలకు కూడా తెలిసినవాడు ఆయన. మరి మన పేరు ఎంతమందికి తెలుసు? మన పేరు ఎవరికైనా ఉంటే వాళ్ళు తెలియచేమో, కానీ మనం ఎంతమందికి పరిచయం? అలాంటిది దీనుడు అని అంటున్నాడంటే మనల్ని మనం ఏమనుకోవాలి, ఎంత తగ్గించుకొని ఆరాధించాలి? అది మొదటి అంశం అండి. ఇక రెండవ భాగం చూస్తే ఇదే 34వ కీర్తన 4వ చరణం అండి. చాలన్నా, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించారంట.
దావీదుకు కూడా చాలా భయాలు ఉన్నాయంట. ఎవరన్నా నమ్ముతామండి ఆ మాట? అసలు ఆయన ఎంత ధైర్యవంతుడో ఒక్క వచనాన్ని మనం చూద్దాము. ఇదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34వ వచనం అండి. చాలు తమ్ముడు. ఇక మనం చూస్తే దావీదు ఎంత ధైర్యవంతుడో, ఎంత బలం కలిగిన వాడో, అసలు భయం అంటే ఏంటో తెలియనటువంటి దావీదు గురించి మనం చూసాం. ఆయన ఏం చేశాడంటే, ఆయన తన తండ్రి గొర్రెలను కాస్తున్నాడు. గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక సింహము ఎలుగుబంటి 2 సందర్భాల్లో వచ్చి ఉండొచ్చు. ఆ వస్తే అంట ఆ సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు అక్కడ వచనం మనం చూస్తే 35వ వచనం, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించిందండి. ఇక్కడ సింహాన్ని చంపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి మనం ఎవరూ ఉండం. సింహాన్ని మహా అయితే మనం జూలో చూస్తాం, జూ బయట చూస్తాం. చాలా రక్షణ మనం వెళ్ళే ఇప్పుడు జ్యూస్లో వాటిలో మనం చూస్తున్నప్పుడు చాలా రక్షణగా చాలా జాగ్రత్త తీసుకున్న తర్వాతే మనం చూస్తాం. ఆ బస్సుల్లో వెళ్ళినా దీనిలో వెళ్ళినా అద్దాలు సేఫ్టీ అన్నీ చాలా జాగ్రత్త తీసుకుంటాం. వాటిని అది గాండ్రిస్తేనే మనం భయం వేస్తుంది. అలాంటిది ఒక బలమైన సింహము ఆయనకి సంబంధించిన ఒక గొర్రెని ఎత్తుకొని వెళుతున్నప్పుడు దాన్ని తరిమాడట. అప్పటికి దావీదు వయసు నేను స్టడీ చేస్తే సుమారుగా 13 కానీ 14 కానీ సంవత్సరాల వయసు ఉంటుందట. 13-14 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడు, ఒక బాలుడు అనుకోండి, ఒక యవనస్తుడు బాలుడు, అలాంటి వాడు పరిగెత్తి దాన్ని తరిమి దాన్ని చంపడం అంటే ఎంత ఆశ్చర్యం. గొర్రెలు కాసుకున్న వాడి చేతిలో కత్తులు కటారులు ఉంటాయా? మహా అయితే కర్రలు ఉంటాయి. అలాంటి వాటిని ఉపయోగించి ఆ సింహాన్ని చంపాడంట, ఎలుగుబంటిని కూడా చంపాడంట. ఇప్పుడు మనం చూసేవి వేరు, అప్పట్లో ఇంకా బలంగా ఉంటాయి. ఎలుగుబంటి అది నుంచుంటే 7-8 అడుగులు పైన ఎత్తుంటుంది. అలాంటి దాన్ని చంపడం అంటే ఎంత ఆషామాషి అండి. అంత ధైర్యం కలిగిన వాడు, అంత బలమైన గుండె కలిగిన వాడు, దేవుని హృదయానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడైనటువంటి దావీదుకు కూడా భయం వేసిందంట. అలాంటి భయాల్లోంచి దేవుడు నన్ను తప్పించాడని అంటున్నాడు. అసలు ఇంకా చూస్తే మనకు అసలు దావీదికి ప్రాణ భయం కానీ మరణ భయం కానీ ఏదీ లేదేమో అనిపించింది ఆడు సింహాన్ని ఎలుగుబంటి తరుగుతుంటే. మరి మనకి ఇన్ని భయాలండి. రోజు రోజు దేనికి దానికి రకరకాల భయాల్లోంచి మనం బయటపడతా ఉంటాం, కేవలం దేవుని కృప వల్ల. దానన్నింటిలోంచి దేవుడు మనల్ని విడిపించాడట. అల్టిమేట్గా ఒక మనిషికి చివరిది ఏంటి అంటే ప్రాణ భయం, మరణ భయం. దానిలోంచి కూడా ఆయన తప్పించి ఆయన దగ్గర ఉంచుకోగలడు. ఆయన చిత్తమైతే కొద్దిమంది భక్తులని ఉన్నపాటుగా ప్రాణాలతో ఉన్నట్టుగా ఆయన దగ్గర తీసుకెళ్ళినట్లు ఆయన చిత్తమైతే మనల్ని కూడా తీసుకెళ్ళచ్చు. లేదు అంటే ఆయన మరణం అయిన తర్వాత ఆయనకు నచ్చితే వెంటనే మన ఆత్మలను ఆయన దగ్గర పెట్టుకొని మనతో కలిసి ఆనందించవచ్చు. అంత గొప్ప స్థితిలోకి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళచ్చు, ఇది ఆయన వారిగా మనం ఉంటే. ఎన్నో సందర్భాల్లో మనందరి గుండెల్లో ఏదో ఒక సందర్భాల్లో ఖచ్చితంగా మనకు చెదిరిపోయి ఉంటాయి. మన వారిని పోగొట్టుకున్నప్పుడు, మన విలువైనవి పోగొట్టుకున్నప్పుడు, రకరకాల వేటన్నింటిని పోగొట్టుకున్నప్పుడు మన గుండె చెదిరిపోయి మనం లేవలేమేమో, మనం కృంగిపోయాం, మన వల్ల కాదేమో, దీనిలోంచి మనం విడిపించబడలేమేమో, ఎలా బ్రతుకుతామో మేము, ఈ పరిస్థితిని ఎలా నిలబడగలుగుతామో, ఎన్నిటినో ఎన్నో ఉంటాయి. వాటన్నింటినీ కొన్నిసార్లు మనం ఆలోచిస్తే మన తెలివితేటల వల్ల, మన జ్ఞానం వల్ల, మనకున్న పలుకుబడి వల్ల మనం దాటలేదు. కేవలం దేవుని కృప వల్లే. దేవుని దగ్గర విచారణ చేస్తే మనం ప్రార్థించగా, మనం మొరపెట్టగా వింటున్నాడు ఆయన. ఇంత గొప్ప అవకాశం. మొట్టమొదటిగా మనల్ని రక్షించాడు. రక్షించిన తర్వాత మనం ప్రార్థించగా, మొరపెట్టగా కూడా ఆయన ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. దాన్ని బట్టి ఇంకా ఎక్కువ స్తుతించాలి. మన ప్రాణాలు సైతం, మనకున్న భయాలన్నింటినీ తప్పించేశాడట. అంటే అంతకుముందు మళ్ళీ ఇంకోసారి అలాంటిది వచ్చే అవకాశం కూడా లేదేమో. అలాంటి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాడు. వీటన్నిటిని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఒక ఆలోచనాపూర్వకమైనటువంటి ఆరాధన మన హృదయాల్లోంచి, మన శరీరాల్లోంచి ఆయనకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో అంగీకరిస్తాడో లేదా తిరస్కరిస్తారో మనకు తెలిసిపోతుంది.
కాబట్టి ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించునుగా.